మాంకాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ తల్లుల అనుగ్రహంతో దుబ్బాక నియోజకవర్గం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఎమ్మెల్యే సొంత గ్రామమైన పోతారంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతారం గ్రామంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. అనంతరం గ్రామంలో కిడ్నీల సమస్యతో బాధపడుతున్న మహిళలను పెద్దచికోడు తాజా మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ మాతృవియోగంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పోతారం మా సొంత గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఎల్లమ్మ తల్లి, మాంకాలమ్మ తల్లి, పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం, గ్రామస్తులందరూ కూడా వాళ్ళ బంధుమిత్రులతోటి వచ్చి దేవుణ్ణి ఆరాధించి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మా సొంత గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటాం. అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా బోనాలు సమర్పించి మా మహిళలందరూ కూడా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని బంధువులతోటి, పిల్ల పాపలతోటి బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటాం. అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మంచి పంటలు పండి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అమ్మవారిని